నిన్ననే వైకాపా పార్టీ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు ఆ పార్టీ అంతా కూడా కలిసి భీమిలి నియోజకవర్గంలో ఎన్నికల శంఖారావం సభ పెట్టుకోవడం అనేది జరిగింది. ఆ సభ పెట్టుకుంటూ జగన్మోహన్ రెడ్డి గారు అంటారు, ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజానీకం అందరూ కూడా మాకే ఓటేయాలని చెప్పి ఆయన చెప్పడం హాస్యాస్పదంగా ఉంది. ప్రతి కుటుంబంలో అంట ఒక సైనికులు ఉంటారంట. ఆ ప్రతి కుటుంబంలో ఉన్న సైనికులు కూడా వైకాపా పార్టీకే ఓటు పడేలాగా చూస్తారు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు నిన్న చెప్పారు. మరి మా అందరికీ కూడా ఆ సభ చూసినా ఆయన మాట్లాడిన మాటలు చూసినా నవ్వొచ్చింది. ఆంధ్ర రాష్ట్రంలో పరిస్థితి ఏంటి అంటే ప్రజలందరూ కూడా డిసైడ్ అయిపోయారు, ఈ జగన్మోహన్ రెడ్డిని గద్దె దించాలి అని. ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి పరిపాలనతో విసుగు చెందిపోయారు. ఎవరైనా నాయకులు పరిపాలన చేసినప్పుడు ఎంతో కొంత అసంతృప్తి ప్రభుత్వం మీద ఉంటుంది, అది వాస్తవమే. కానీ జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్రంలో చేసిన ఘోరమైన తప్పిదాలు అన్నీ ఇన్ని కాదు. ఈ జగన్మోహన్ రెడ్డి వల్ల మన రాష్ట్రం మొత్తం సర్వనాశనం అయిపోయిందనడంలో ఎటువంటి సందేహం కూడా లేదు. ఈ రోజున జగన్మోహన్ రెడ్డి ప్రజలు మీకు ఎందుకు ఓట్లు వేయాలండి? ప్రజలు మీకు ఎందుకు ఓటు వేయాలి? గ్రామాల్లో ఉన్న కుటుంబాలను కానివ్వండి, పట్టణాల్లో ఉన్న కుటుంబాలను కానివ్వండి, అందరినీ కూడా రెక్కలు విరిచేసిన మాట వాస్తవం కాదా? గ్రామాల్లోకి ఈరోజు మేము సాయంత్రాలు పర్యటనలకు వెళ్తూ ఉంటే ఇళ్లల్లో లైట్లు ఆపేసి కూర్చుంటున్నారు. బహుశా ఇంటి లోపల ఎవరూ లేరని చెప్పి మేము వెళ్ళిపోతూ ఉంటే ఎవరో ఒకరు అప్పుడు బయటకు వస్తున్నారు. ఏంటమ్మా లైట్ ఆపుకుని కూర్చుంటున్నారు అంటే, లైట్ వేసామంటే 3,000 రూపాయలు బిల్లు వస్తూ ఉంది అంటున్నారు. అంటే పేద ప్రజానికానికి కూడా మీరు 3-4 వేల రూపాయలు విద్యుత్ బిల్లు అవుతూ ఉంటే వాళ్ళు ఈ సమాజంలో ఏ రకంగా బతుకుతారండి? మద్యపాన నిషేధం చేస్తానని చెప్పి నువ్వు చెప్పి మద్యపాన నిషేధం చేయలేకపోయింది కాకపోగా కల్తీ మద్యం ఇస్తావా? ఈ కల్తీ మద్యం వల్ల గ్రామాల్లో ఉన్న వాళ్ళందరికీ కూడా ఆరోగ్య సమస్యలు వస్తున్నాయన్నమాట వాస్తవం కాదా? వాళ్ళ జేబుకి చిల్లు పెడుతున్నావు, వాళ్ళ హార్ట్కి కూడా చిల్లు నువ్వు పెడతా ఉన్నావు. మరి నీకు ఓటు ఎందుకు వేయాలి జగన్మోహన్ రెడ్డి? మరీ ఘోరంగా గ్రామాల్లోకి ఈరోజు గంజాయి వచ్చేసిందన్నమాట వాస్తవం కాదా? స్కూలు పిల్లలు సైతం గంజాయి కొట్టేస్తున్నారనేది వాస్తవం కాదా? ఈ రకమైన పరిస్థితి మన సమాజంలో ఇంతకుముందు ఎప్పుడైనా ఉందా? దీన్ని నియంత్రించడానికి నీ అధికార యంత్రాంగాన్ని ఏ రకంగా ఉపయోగిస్తున్నావు? దీన్ని ఆపలేవా జగన్మోహన్ రెడ్డి నువ్వు? మరి నీకు మళ్ళీ ఎందుకు ఓటేయాలి మేము? ఈ రోజున ఉద్యోగస్తులు ఉన్నారంటే వాళ్ళకి జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితిలో నువ్వు ఉన్నావు. రైతులు ఉన్నారంటే ధాన్యం కనీసం సేకరించలేని పరిస్థితిలో నువ్వు ఉన్నావు. యువత ఉన్నారంటే వాళ్ళ కనీసం ఉద్యోగాలు కూడా కల్పించలేని స్థితిలో నువ్వు ఉన్నావు. మన రాష్ట్రాన్ని అభివృద్ధి చేయలేదు, ఉపాధి అవకాశాలు లేవు, కొత్తగా కంపెనీలు లేవు, మనకు రాబడి లేదు. ఈ రోజున చీపురుపల్లి నియోజకవర్గానికి కానీ, నెల్లిమర్ల నియోజకవర్గానికి కానీ, విజయనగరం నియోజకవర్గానికి కానీ, ఇంకా మన గ్రామీణ ప్రాంతాలను తీసుకుంటే మౌలిక సదుపాయాల్ని నువ్వు ఏ రకంగా అభివృద్ధి చేసావు? కనీసం సీసీ రోడ్ వేయించావా? ఇంటింటికి ఒక కొలాయి అయినా ఇచ్చావా? ఎక్కడైనా ఈ 4.5 సంవత్సరాల్లో గ్రామాల్లో ఈ పెరుగుతున్న జనాభాకి అదనంగా ఒక వాటర్ ట్యాంక్ అయినా ప్రజల అవసరాల రీత్యా నువ్వు ఇచ్చావా? పార్టీని వీడారు, 4 ఎంపీలు మిమ్మల్ని వీడారు. వాళ్ళందరూ చెప్తా ఉన్నదేంటి? బీసీ వర్గాలకు చెందితే మాకు గౌరవం లేదు, మేము ప్రజల ద్వారా ఎన్నుకోబడ్డాము, అయినా కానివ్వండి మా మాటకు విలువ లేదు. ఈ పెత్తందారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళే ఏకంగా రాజకీయాలంతా కూడా నడుపుతున్నామని చెప్పి గెలిచిన ఎమ్మెల్యేలు ఎంపీలు చెప్తే మీ పరిపాలన ఇంకా ఏ రకంగా ఉన్నట్టు? అలాగే ఈ రోజున మీరు ఏం చేస్తున్నారు? ఎమ్మెల్యేలని ఎంపీలని మారుస్తున్నారు. ఎమ్మెల్యేలను ఎంపీలను మార్చేసినంత మాత్రాన ఏమవుద్ది జగన్మోహన్ రెడ్డి? ఇండైరెక్ట్గా మీరు మీ పరిపాలన ఒక ఫెయిల్యూర్ అని ఒప్పుకున్నట్టు కాదా? అంటే క్షేత్రస్థాయిలో ఉన్న ఎమ్మెల్యేకి మీరు ఏ రకమైన అభివృద్ధికి కూడా నిధులు ఇవ్వలేదు, అందుకు వాళ్ళందరూ కూడా ఫెయిల్ అయిపోయారు అని చెప్పి ప్రజలు నిర్ణయం చేశారు.
వాళ్ళు ఫెయిల్ అని చెప్పి నిర్ణయం చేసిన తర్వాత నీ చేతిని నువ్వే నరుక్కుంటున్నావు, నీ కాళ్ళు నువ్వే నరుక్కోవాలని చెప్పి చూస్తున్నావు. ప్రజలు దీన్ని కూడా గమనిస్తున్నారు. వాళ్ళు ఫెయిల్ అయితే అది డైరెక్ట్గా మీరు ఫెయిల్ అయినట్టే జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి మీరు గుర్తుపెట్టుకోవాలి. ప్రజలంతా కూడా రెడీగా ఉన్నారు. మిమ్మల్ని రానున్న ఎన్నికల్లో బంగాళాఖాతంలో కలిపేయడానికి అందరూ కూడా సిద్ధంగా ఉన్నారని చెప్పి ఈ పత్రికా సమావేశం ద్వారా నేను తెలియజేస్తా ఉన్నాను. విజయనగరం మొత్తం చూస్తుంటే సిద్ధం అని ఫ్లెక్సీలు పెట్టి మా ఎమ్మెల్యే గారు అలాగే జగన్మోహన్ రెడ్డి గారు ఆ ఫ్లెక్సీ మీద ఉన్నారనమాట. వారి సిద్ధం అవుతే అయి ఉండొచ్చు, కానీ ప్రజలు అయితే సిద్ధంగా లేరు. ప్రజలు ధరలు ఇంత పెరిగిపోయినాయి, ఇంకా కాస్త పెరిగిపోతుందని ప్రజలు సిద్ధంగా లేరు. ఆల్రెడీ వాళ్ళు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఈ ధరలు పెంపుదలలో అన్ని విధాలుగా ధరలు పెరిగిపోయినాయి. ఉప్పులు, పప్పులు, నూనె, డీజిల్ పెట్రోల్కి వస్తే అదనపు మన స్టేట్లో ఎక్స్ట్రా ట్యాక్స్ కూడా పెట్టడం జరిగింది. అలాగే కరెంట్ బిల్ చూస్తుంటే ప్రతి ఇంటికి కరెంట్ బిల్లు ఒక షాక్ లాగా వాళ్ళకు కొడుతుంది. ప్రజలైతే మళ్ళీ మిమ్మల్ని ఎన్నుకోవటానికి సిద్ధంగా లేరు. అలాగే చూస్తుంటే ఆర్టీసీ ఛార్జీలు, అలాగే చూస్తుంటే ఆర్టీసీ బస్సులు మెయింటెనెన్సు, ఏ విధంగా మెయింటెనెన్స్ కూడా లేదు. అలాగే చూస్తే వాళ్ళ ఆస్తి పన్ను కూడా 30% పెంచారు. అలాగే చూస్తే రిజిస్ట్రేషన్ ఛార్జెస్ కూడా పెంచారు. ప్రజలైతే ఈ ఛార్జెస్ పెరుగుదలకి సిద్ధంగా లేరు. అదేవిధంగా విజయనగరంలో చూస్తే 12 రోడ్లు మన ప్రభుత్వంలో చేయటం జరిగింది. 12 రోడ్లు మనం ప్రతిపాదన పెట్టాము, 8 చేయటం జరిగింది. ఆ మిగిలిన 4 కూడా వాళ్ళు చేయలేకపోయారు ఈ 5 సంవత్సరాల్లో. ప్రజలైతే ఇటువంటి ల్యాక్ ఆఫ్ అభివృద్ధికి సిద్ధంగా లేరు. అలాగే చూస్తుంటే మన రైతులు ఆత్మహత్యలు 3వ స్థానంలో ఉంది. అలాగే చూస్తుంటే మహిళలకు అత్యాచారాలలో మన రాష్ట్రం 5వ స్థానంలో ఉంది. ప్రజలైతే ఈ పరిపాలన మళ్ళీ తీసుకురావటానికి సిద్ధంగా లేరు. ప్రజలు కంటిన్యూగా వెయిట్ చేస్తున్నారు. ఎప్పుడు ఈ ప్రభుత్వం ఈ టైం పీరియడ్ అయిపోతుంది, మళ్ళీ మన చంద్రబాబు నాయుడు గారు వస్తారని ప్రజలైతే ఎదురు చూస్తూ ఉన్నారు. ప్రజలైతే ఏ విధంగా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి చేయటానికైనా, ఇక్కడ ఎమ్మెల్యే గారిని మళ్ళీ ఎమ్మెల్యేగా చేయటానికైనా వాళ్ళు సిద్ధంగా లేరు. అది మీరు గమనించాల్సిన అవసరం ఉంది. అందరికీ నా ధన్యవాదాలు.